వినాయక చవితి ఎప్పుడు? విగ్రహ ప్రతిష్ఠ ఏ సమయంలో చేస్తే మంచిది? శ్రావణ మాసం మొదలైంది. ఇది ఆగస్టు 23 వరకు ఉండనుంది. ఈ మాసంలో వరలక్ష్మి వ్రతం, రాఖీ పౌర్ణమి వంటి పండుగలు జరుపుకోబోతున్నారు. ఈ శ్రావణ మాసం ముగియగానే వచ్చే భాద్రపద మాసంలో వినాయక చవితి వస్తుంది. ఈ ఫెస్టివల్ ను ప్రపంచ నలుమూలలో ఉన్న హిందువులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. మొత్తం 10 రోజుల పాటు ఈ వేడుకను చేసుకుంటారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో చాలా వైభవంగా జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది గణేష్ చతుర్థి ఎప్పుడు వచ్చింది? విగ్రహ స్థాపనకు శుభముహూర్తం ఎప్పుడో తెలుసుకుందాం. తుది తిథి ఆగస్టు 26, 2025 మధ్యాహ్నం 1:54 గంటలకు ప్రారంభమై ఆగస్టు 27, 2025 మధ్యాహ్నం 3:44 గంటలకు ముగుస్తుంది. ఉదయం తిథి ఆధారం చేసుకొని ఈ సంవత్సరం వినాయక చవితి ఆగస్టు 27, 2025న జరుపుకుంటారు. ఈ రోజున వినాయకుడి విగ్రహ ప్రతిష్టాపనకు ఉదయం 11:06 గంటల నుంచి మధ్యాహ్నం 1:40 గంటల వరకు శుభ సమయంగా చెప్తున్నారు. ఈ పండుగ నాడు రసాయనాలు కలిపిన విగ్రహాలను కాకుండా మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించడం ఎంతో శ్రేయస్కరం. గణేశుడి విగ్రహాన్ని ఉత్తరం లేదా ఈశాన్యంలో ప్రతిష్ఠించడం శుభప్రదంగా భావిస్తారు. ముందుగా పీఠం లేదా చెక్క పలకను ఏర్పాటు చేసి దానిపై ఎరుపు రంగు వస్త్రాన్ని పరచాలి. విగ్రహ ప్రతిష్టకు ముందు పూజ జరపాలి. శుభముహూర్తం చూసుకొని విగ్రహ ప్రతిష్ఠ చేయాలి. ఇది హిందువులకు తొలి పండుగ. ఈ గణేష్ చతుర్థి పండుగ ఘనంగా జరుపుకుంటారు. గణనాథుడి కృప ఉంటే అన్నింటా విజయాలే వరిస్తాయని ప్రగాఢ నమ్మకం. అందుకే ఏ శుభకార్యం ప్రారంభించినా తొలి పూజ మాత్రం విఘ్నేశ్వరుడితోనే ప్రారంభిస్తారు. పూజా విధానం. వినాయక చవితి రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకోవాలి. తర్వాత తలస్నానం చేసి కొత్త బట్టలు లేదా శుభ్రమైన బట్టలు ధరించాలి. ఇప్పుడు మామిడి తోరణాలతో ఇంటిని అలంకరించాలి. పూజ గదిలో ఒక పీఠం ఏర్పాటు చేసి పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి. అలాగే ఒక చిన్న పళ్ళెంలో బియ్యం వేసి దానిపై తమలపాకు పెట్టి పసుపుతో చేసిన గణపతిని ప్రతిష్ఠించాలి. మట్టి వినాయకుడిని పూజించడం మరింత శ్రేష్టం. ఇప్పుడు రాగి లేదా ఇత్తడి పాత్రలకు పసుపు రాసి నీళ్లు పోసి పైన కొబ్బరికాయ, రవిక ఉంచి కలశం ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత అగరబత్తులు వెలిగించాలి. దీపారాధన చేయాలి. ఇప్పుడు వినాయకుడిని పూలతో అలంకరించి 21 రకాల ఆకులు, గరికతో పూజించాలి. గణపతికి ఇష్టమైన ఉండ్రాళ్ళు, మొదకాలు, జిల్లేడుకాయలు, అటుకులు, కొబ్బరికాయలు, పూలు, పండ్లు మొదలైన వంటివి నైవేద్యాలు సమర్పించాలి. ఇప్పుడు ప్రశాంతమైన మనసుతో మంత్రాలతో పూజ ప్రారంభించాలి. గణేష్ అష్టోత్తర శతనామావళి పఠించడం ఎంతో శ్రేయస్కరం. పూజ ముగిసిన తర్వాత వినాయక వ్రత కథను తప్పక చదవాలి లేదా వినాలి. అనంతరం హారతిచ్చి తీర్థం, ప్రసాదాలను స్వీకరించాలి.
రోజుల పాటు పూజ చేసిన తర్వాత గణపతి విగ్రహాన్ని నదులు, చెరువులు లేదా సముద్రంలో నిమజ్జనం చేస్తారు. ఈ పండుగ మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, గోవా వంటి రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటారు. మీరు ఎలా జరుపుకుంటారో కామెంట్స్లో పంచుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. గణపతి బప్పా మోరియా.